వర్గీకరణ కోసము చాలా వరకు అయితే ఇక్కడ ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చెప్పండి, మీ ప్రధానంగా ఈ రోజున ఎండలో నిలబడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూసుకుంటే మనకు రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తుంటారు. మాదిగలు మన జడ్పీటీసీ నుంచి ఈరోజు సీఎం స్థాయి వరకు నేను చేరుకున్నా అంటే కేవలం మాదిగ విద్యార్థులు, మాదిగ మేధావులు, మాదిగ యువకుల యొక్క అండదండతోనే చెప్పారు. ఒకనొక టైంలో ఏం చెప్పారంటే ఆయన మా యొక్క వర్గమే నాకు కూడా ఉందో లేదో కానీ మాదిగలు మాత్రం నా ఎంపడి ఉన్నారు, నా ఎంపడే నడిచారని చెప్పిన మాదిగల ముఖ్యమంత్రి అని చెప్పేసి మన పాలమూరు జిల్లాలో కూడా వచ్చి ఏమన్నాడు, పాలమూరు జిల్లా అంతా మాదిగలదయా, మాదిగలే నా ఎంపడు నడిపించారని చెప్పి ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిన్న ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం శాంతియుతంగా మేము రిలే నిరవధిక దీక్షలు నిర్వహిస్తుంటే అప్రజాస్వామికంగా అన్యాయంగా కుట్రలతో మమ్మల్ని తీసుకుపోయి బొల్లారం స్టేషన్లో పెట్టేసి తిండి తిప్పలు లేకుండా ఎండలో నిలబెట్టేసి అత్యంత క్రూరంగా ఈ ప్రభుత్వం మా పట్ల ఎందుకు చూస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదే ఈ న్యాయమైన డిమాండ్ కోసం మేము ఇంతకాలం పోరాల్సిన అవసరం ఏమున్నది? కేవలం మాదిగలు ఎందుకు ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారు? మేము ఎందుకని మాకు సమితి న్యాయం కల్పించలేకపోతున్నారు? ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే చాలా తీవ్రమైన అన్యాయానికి గురవుతుంది కేవలం మాదిగ ప్రజలు మాత్రమే. మేము సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం. మా ఓట్లను మీరు కేవలం మన ఓటు బ్యాంకే ఎందుకు చూస్తున్నారు? ఈ యొక్క సెగ అనేది విద్యార్థి నుంచి స్టార్ట్ అయిన సెగ అనేది ఖచ్చితంగా ఊళ్ళలో, గ్రామాల్లో ప్రతి ఒక్క పల్లెను చేరుతుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కానీ మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన శాస్తి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాదిగ ప్రజల ఉసురు మీకు మంచిది కాదు, మాదిగ ప్రజల రుణాన్ని తీర్చుకోండి. విద్యార్థులుగా మేము ఒకటే, మేము ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేము ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు జరగబోయే ఇప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కానీ, గతంలో ఇచ్చిన ఉద్యోగాలు, భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాల్లో కూడా ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసేసి మాదిగ విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పి మరోసారి మేము కోరుకుంటున్నాం. లేని పక్షాన ఈ ర్యాలీల నిరాహార దీక్షలు ఇంకా ఎన్నో ఉధృతమవుతాయని చెప్పి ఉస్మానియా సాక్షిగా మేము తీవ్రంగా ఖండిస్తూ మేము హెచ్చరిస్తున్నాం మరొకసారి. మనం చూడొచ్చు, ఎంఆర్పిఎస్ సంబంధిత స్టూడెంట్ సంబంధిత ఫెడరల్ సంస్థ వాళ్ళు అయితే మన ఓయూ గడ్డపైన, ఓయూ ముందు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మీద మనం మిట్ట మధ్యాహ్నం రోడ్డు పైన కూర్చొని ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఏవైతే ఫలితాలు వెలువెళ్తున్న సమయంలో దానికి సంబంధించి ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఎస్సీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయాలని ప్రధానంగా వీళ్ళైతే కోరుతా ఉన్నారు. కాకుంటే గత పాలకులు బీఆర్ఎస్ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ అది చాలా సమయాలు అవుతా ఉన్నాయి. ఏదైతే వర్గీకరణ ఇంకా కోర్టులో ఉంది, ఆ కోర్టు నుండి మళ్ళీ ఇంకా రావడానికి కోర్టు నుండి కమిటీ ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఆ కమిటీ ఒక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ప్రకారము మేము చర్యలు తీసుకోవాలి. కాబట్టి దానికి సమయం పడతా ఉందని గవర్నమెంట్ చెప్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఆ సమయానికి ఇంకా మరింత ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తాను. లేదు ఇప్పుడు వచ్చే ఫలితాల్లో వెలిపించాలని కూడా ఇక్కడ ఈ సంఘ నేతలు అయితే, ఎంఆర్పిఎస్ నేతలు అయితే కోరుతా ఉన్నారు. నడి రోడ్డు మీద మధ్యాహ్నం కూర్చొని వల్ల నిరాహార దీక్షణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్, ఉస్మానియా కాలేజ్.